మనం ఇప్పుడు స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన నానాసాహెబ్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. 1857 ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంలో కాన్పూర్‌లో ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ మరాఠా పేష్వా నాయకుడు నానాసాహెబ్. పేష్వా బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్ బ్రిటిష్ వారు పింఛను నిరాకరించడంతో పోరాట బాట పట్టారు. కాన్పూర్‌ను స్వాధీనం చేసుకొని తాంతియా తోపే, రాణి లక్ష్మీబాయిలతో కలిసి బ్రిటిష్‌పై వీరోచితంగా పోరాడారు. చివరికి నేపాల్‌కు పారిపోయినట్లు భావిస్తారు. మే 19, 1824 చిత్తూరు, కాన్పూర్ జిల్లాలో జన్మించారు. అసలు పేరు దొంతుపంత్. మరాఠా పేష్వా బాజీరావు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ను దత్తత తీసుకున్నారు. 1851లో పేష్వా బాజీరావు మరణించిన తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నానాసాహెబ్కు రావాల్సిన పింఛను, పేష్వా బిరుదును నిరాకరించింది. ఇది ఆయనలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆగ్రహాన్ని తెప్పించింది. 1857 జూన్లో నానాసాహెబ్ కాన్పూర్లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బ్రిటిష్ దళాలను లొంగిపోయేలా చేసి కాన్పూర్ను తన ఆధీనంలోనికి తీసుకున్నారు. బ్రిటిష్ వారు కాన్పూర్ను తిరిగి ఆక్రమించిన తరువాత నానాసాహెబ్ తప్పించుకొని నేపాల్కు వెళ్ళిపోయారు. ఆయన మరణంపై స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ 1859 తరువాత ఆయన ఆచూకీ తెలియదు. నానాసాహెబ్ తాంతియా తోపే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయిలతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలిచిన ధీరుడిగా భారత చరిత్రలో నిలిచిపోయారు. ఈ విధంగా నానాసాహెబ్ గారి జీవిత చరిత్ర అనేది తెలియబడుతుంది.